రోమిలి రాసిన లేఖ 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. ఎవరికి భోజనము? 23వ కీర్తనలో ఏమంటాడు? నీ శత్రువుల ఎదుట నీకు నేను భోజనమును సిద్ధపడతాను. దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు ఏమని చెప్తున్నారు? నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టు. దప్పిగా కొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక వేలు చేత కీడును జయించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ క్రైస్తవ బోధ ఏంటంటే యాక్షన్ రియాక్షన్ కాదు, చర్య ప్రతిచర్య కాదు. ఇంకా అన్నిటికీ నాకు దానికి ఏం తేడా ఉండదు. యాక్షన్ రియాక్షన్ లేదు ఇక్కడ. నువ్వు నా మీద ఎంత క్రూరంగా నన్ను ద్వేషించినా, తిరస్కరించినా, శపించినా, కీడు చేసినా, నన్ను అసహించుకున్నా కానీ ఇవన్నీ ఇప్పుడు ఎలా చేయమన్నారు? ప్రేమతో చేయమన్నారు. ప్రేమించి వాడికి భోజనం పెట్టు. నువ్వు శపించొద్దు, వాడిని దీవించమన్నాడు. వాడు నీకు కీడు చేసిన వాళ్ళని దీవించమన్నాడు. మరి ఇప్పుడు ప్రేమించమంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి నీ శత్రువు ఆకలి ఉంటే ఆయనకి భోజనము పెట్టమన్నాడు. దప్పిగా కొని ఉంటే దాహానికి ఇవ్వమన్నాడు. నాకు చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిడు. లాగు చేయడం వలన అతని నెత్తి మీద నువ్వు నిప్పులు కుప్పగా పోయిదు. ఈ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకే ఆ సామెతల గ్రంథం 17:13 చూసినట్లయితే మేలుకు ప్రతిగా, సామెతలు 17:13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోవునా? తొలగిపోదు. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి అందరూ. అంటే మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి ఏమి తొలగిపోదు అంటే కీడు తొలగిపోదు. మంచి చేసిన వాడికి, వాడు అపాయం చేసిన వాడికి వ్యతిరేకంగా చేసిన, కీడు చేసిన ఆ కీడు అనేది ఎవరింటి నుంచి తొలగిపోదు? ఆ ఇంటిలో నుంచి తొలగిపోదు. నేను ఎవరికైనా కీడు చేస్తే అది నా ఇంటి నుంచి ఏమవుదు? తొలగిపోదు. దేవుడు చూస్తున్నాడు. 20వ అధ్యాయం సామెతలు 20:22 చూడ చదవండి. సామెతలు 20:22. కీడుకు ప్రతి కీడు చేసేది నన్ను కొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఆయన నిన్ను రక్షించును. కీడుకు ప్రతి కీడు చేయొద్దని తలచు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడాలి. యెహోవాను నువ్వు నమ్ముకుంటే ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, నీ యొక్క సరిహద్దులలో సమాధానం దయచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం చూడండి. రోమిలి రాసిన లేఖ 7వ అధ్యాయము. పౌలు గారు అంటారు 7:19 అంటారు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నాను. ఇప్పుడు దేవుని పెట్టారా? నేను చేయగోరని మేలు చేయక చేయకూడని మేలు కీడు చేస్తూ ఉన్నాను. నేను కోరని దాన్ని చేసిన దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నాలో ఉన్న పాపమే ఈ విధంగా నన్ను చేపిస్తూ ఉన్నది. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనలో ఉన్నటువంటి పాపము ఏం చేస్తుందంటే కీడు చేయడానికి మనల్ని బలవంతము చేస్తూ ఉన్నది. మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి శాపము, మనలో ఉన్నటువంటి సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నది. మనందరూ కూడా ప్రేరేపిస్తూ ఉన్నది. మరి పాపం చేయడానికి, కీడు చేయడానికి, ద్వేషించడానికి, అసహించుకోవడానికి, ఎదుటివారిని శపించడానికి మన నోరు
వేగిరపడుతూ ఉన్నది. కాబట్టి దేవుడారా, నిన్ను నన్ను దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. మనం కీర్తనలో చదువుతూ ఉంటాం. ఆ కీర్తన గ్రంథంలో మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు అంటే ఆశీర్వాదానికి కర్తలుగా ఉండడానికి దేవుడు మనకి, ఆయన ఆశీర్వాదానికి కర్త. సో ఆ ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి దేవుడు ఈ రోజున మనల్ని పిలిచి ఉన్నాడు. మరి ఇక్కడ 127వ అధ్యాయంలో చదువుతూ ఉండగా 2వ వచనము ఆ మధ్యలో చదువుతున్నా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హౌ ఈజ్ గివింగ్ వెన్ యు ఆర్ స్లీపింగ్? అంటే పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి? నిరీక్షణతో పడుకుంటాం. అలారం క్లాక్ ఆన్ చేసి అలారం పెట్టుకుంటాం ఫోన్లో. ఎందుకు పెట్టుకుంటాం? లెగుస్తారన్న ఆశ. ఏ ఆశ అండి? లెగుస్తారన్న ఆశ. అందరూ కూడా మనం చర్చికి ఎందుకు వచ్చామంటే దేవుడు నాయన కార్యం చేస్తున్నటువంటి విశ్వాసం ఉంది కాబట్టి చర్చికి వచ్చాం. దేవుడి స్తోత్రం. చర్చికి ఎందుకు వచ్చి దేవుడు నాయన కార్యం జరిగిస్తాడని విశ్వాసం. విత్ ఫెయిత్ వి కేమ్ టు చర్చ్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ యొక్క విశ్వాసం. సో ఒక పిల్లవాడిని గాలి ఎగరేసినప్పుడు వాడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతాడు? మా డాడీ నన్ను పట్టుకుంటాడు, మా అమ్మ నన్ను పట్టుకుంటుంది, వాడు నవ్వుతాడండి. పిల్లవాడు గాలి ఎగరైతే వాడు నవ్వుతాడు, వాడు ఏడవడు. ఎందుకు నవ్వాడంటే తండ్రిలో నమ్మకం. తండ్రి మీద నా తండ్రి నన్ను పట్టుకుంటాడని నమ్మకం. సో మనం కూడా ఆ తండ్రి దగ్గరికి ఏ బాధతో వచ్చామో, నిన్ను ఆయన తన యొక్క హస్తాలు చంటి పిల్లవాడిని ఏ విధంగా పైకి ఎగరేసి ఆ గోసినావు సంతోషిస్తున్నావో, ఆ విధంగా నీ బాధను తీసివేసి ఆయన తన యొక్క కౌగిలిలో ఆయన ఎత్తి పట్టుకొని, నా బిడ్డ నువ్వు నా ఎద్దకు వచ్చావా అని చెప్పేసి దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ యొక్క బాధను, నీ యొక్క నిందను, నీ యొక్క శాపము తుడిచివేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో వచ్చావు, నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఏం చూస్తున్నావు? నీ రిజల్ట్ ఏంటి? కార్యం చూస్తూ ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే మన యొక్క జీవితంలో ఆశీర్వాదాలను మనము పొందుకోలేము. సో యు నాట్ టు గెట్ బ్లెస్సింగ్స్. అంటే బ్లెస్సింగ్స్ అనేవి పెద్దలందరూ కొంచెం కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. బర్త్డే అయితే చాలా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఇది సాంప్రదాయంలో ఒక సాంప్రదాయం, ఆచారం. ఇక్కడ మనం ఆచార భక్తిని విడనాడాలి. ఇక్కడ ఆచరణ భక్తిలో రావాలి. కాళ్ళు పట్టుకోవచ్చు. ఎవరి దగ్గర మనం దేవుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరో పెద్దవారని చెప్పేసి గౌరవించాలి. మనం అందరూ కూడా గౌరవిస్తాం. మన చేతులు జోడించి వాడికి నమస్కారం చేస్తాం, తప్పలేదు. కానీ కాళ్ళు పట్టుకోవాల్సిన స్థితి వచ్చిందంటే మనిషి ఎట్టి ప్రాణం పోయే స్థితి అయినా కానీ దేవుడు కాళ్ళు పట్టుకోవాలి. డెఫినెట్ గా ఆయన అయితే 2 చేతులు పట్టుకుని లేవం చేస్తాడు. మనుషులు అనుకోండి కాళ్ళు దులిపేస్తారు, తెలుసా? కాళ్ళు విదిలించుకుంటారు. అందుకే నెవర్ టు టచ్ ద ఫీట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల కాళ్ళు ఎవరు పట్టుకోవద్దు. ఇంతకుముందు ఫాదర్గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన కాళ్ళు పట్టుకుంటే కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేది. అంటే నా వస్త్రాన్ని చూసి వాళ్ళు, అంటే వాళ్ళ విశ్వాసం ఉంది కానీ నాలో పాపం ఉంది. ఆ విధంగా ఇప్పుడు దేవుడు పెట్టారా, మనమందరం కూడా మనలో ఎందువల్ల మనలో పాపం ఉండడం వల్ల పౌలు గారు ఏమన్నారు 7వ అధ్యాయంలో, నేను చేయొద్దన్న దాన్నే చేస్తున్నాను. దీన్ని చేయడానికి కారణం ఏమన్నాడు? నాలో ఉన్న పాపం కారణం అన్నాడు. అంటే భూమి మీద నీతిమంతుడు ఎవరు లేరు. నేను నీతిమంతుడని చెప్పుకున్నావా? యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. నేను పరిశుద్ధుని అనుకున్నావా? యు ఆర్ ఫూలింగ్ గాడ్. ఇదేంటంటే మన మాటలతో దేవుని పేరు పెట్టి ఆడుకుంటున్నాం. పరిశుద్ధ జీవితం అనేది ఇట్ ఈస్ కంప్లీట్ గా దేవుడు మరి ఈ రోజున దేవుని నామంలో ఆయనకు మనం సమర్పించుకొని, అది చావైనా బ్రతుకైనా క్రీస్తే అని పౌలు మాత్రమే అనగలిగాడు. ఆ విధంగా పౌలు గారు మాత్రమే అనగలిగాడు. జీవించేది నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తానన్నాడు. క్రీస్తు జీవిస్తే పాపం ఉండదు. క్రీస్తు జీవించకపోతే మళ్ళీ ఏముంటది? పాపం ఉంటుంది. కాబట్టి ఈ పాప జీవితాన్ని వదిలించుకొని క్రీస్తుని మనలో కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం
టు బి బ్లెస్డ్, టు బి బ్లెస్డ్. నువ్వు దీవెనలు పొందుకొని నువ్వు ఆశీర్వదించబడి, యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ. నువ్వు ఆశీర్వాదాలు పొందుకొని ఎదుటి వారికి మనం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరముగా ఉండాలి. ఎదుటి వారికి మన యొక్క జీవితం దీవెనకరముగా ఉండాలని దేవుడి రోజున ఆశపడుతున్నాడు. కాబట్టి కురిగిపోవద్దు, దిగులు పడవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీ పరిస్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుల్లో విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నీ యొక్క యాత్రను నువ్వు కొనసాగించు. విశ్వాస యాత్రలో వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ దేవుని మొరపెట్టుకోండి. దేవుడు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి మనకు రావాల్సిన ప్రత్యేక ఈవిని ఆశీర్వాదమును దేవుడు తన యొక్క ఆకాశ వాక్కులు ఇప్పి దయచేయను గాక. అందరి కొందనాలు కలుగుసుకొని ప్రారంభం చేసుకుంటారు. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏమి చేయాలి? కొన్ని మాటలు మాకు నేర్పించి ఉన్నారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యం మీద ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. అయోగ్యులము, పాపులము, మరి లోకంలో జీవిస్తున్న మాకు ఈ యొక్క శరీర ప్రార్థన చేయడం గుర్తుకున్నప్పుడు రొట్టె ఇవ్వమన్నారు. ఆ కార్యము మేము జరిగిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి, దీవించండి. అందరినీ కూడా ఈ యొక్క ఆత్మపూరితులు చేసి అభిషేకించి ఈ యొక్క శరీరక్తాలు పాల్గొంటూ అర్హతను దయచేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం వాక్యం తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే ప్రభు యొక్క శరీర రక్తాలు. ఎందుకు చెప్తున్నానంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో చదువుతుంది. అయోగ్యముగా కొంతమంది ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్పంచుకోవడం వల్ల వారు నిద్రలోకి జారుకొని ఉన్నారు. నిద్రలో జారుకొని ఉన్నారంటే చనిపోయి ఉన్నారు. మనలో ఉన్నది ఏముందంటే పాపం ఉంది. ప్రభు యొక్క శరీరాన్ని మనం స్వీకరించే ముందు మన యొక్క పాపాన్ని దేవుని దగ్గర పెట్టి, మన యొక్క పాపాలని కూడా దేవుని దగ్గర పెట్టి ప్రభుని క్షమించమని అడగాలి. పాపం తొలగిపోతుంది. నువ్వు ప్రభుని అడుగు, ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు. అప్పుడు మనం యోగ్యులం అవుతున్నాం. సో ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆ సాంగ్యం, ఆ యొక్క శరీరము రక్తం మనం పొందడానికి అర్హతను పొందుతూ ఉన్నాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకోవడానికి ఆశపడుతున్న వారు మోకరించి ప్రార్థన చేయండి. ఏ యోగ్యత లేదని, నీతిమంతుడు ఒక్కడు లేడు. నీ పాపల కొరకు, నా పాపల కొరకు కలువరిగిరిలో యేసు ప్రభు వారు చనిపోయారు. ప్రార్థన చేసుకుని అందరూ కూడా ప్రభు యొక్క శరీరం తీసుకోవడానికి సిద్ధపడుతున్న వారు మోకరించాలి, ప్రార్థన చేయండి. మోకరించలేని వారు కూర్చుని ప్రార్థన చేయండి. మీరు ఎరిగి ఉన్నారు మీ యొక్క శరీర స్థితిని, అందును బట్టి ప్రార్థన చేయండి. ప్రభు వారు శిలువలో మరణించడానికి ముందు తన యొక్క శిష్యులు, తాను ప్రేమించేటువంటి శిష్యులను మరి తన యొక్క చెంతకు పిలిచి వారికి విందు ఏర్పాటు చేసి ఆ విందులో ఒక రొట్టెను పట్టుకుని, ఇది మీ కొరకు నేను అప్పగించబడుతున్న నా శరీరం, దీన్ని మీరు స్వీకరించండి. దీన్ని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. ఇది రొట్టె కాదు, ఇది నా శరీరము అన్నారు. ఆ యొక్క శరీరాన్ని గుర్తించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. కాబట్టి ఆ పవిత్ర కార్యములో ఆ యొక్క ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించడానికి మనమందరం కూడా మన పాపాలను మనం పరిశుద్ధపరుచుకొని ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరిద్దాం. ఆశీర్వదించు
దేవుని నామాన్ని మహిమపరచుగాక. స్తోత్రాలు. అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి నీవుని రచితివి. అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేర్పియా. నీవు యేసయ్యా. కలువరిగిరిలో నీ కొరకు నా కొరకు మరణించిన యేసయ్య తన యొక్క శరీరాన్ని నీ హస్తాల్లో ఉంచాడు. ఇది గోధుమ రొట్టె కాదు, ఇది ప్రభు యొక్క శరీరము. ఈ యొక్క శరీరాన్ని ప్రార్థన చేసుకుని అందరూ కూడా స్వీకరించండి. స్వీకరించుకోవడానికి శక్తిని బలం దయచేసి ఈ యొక్క శరీరం ద్వారా బాగా బలహీనత శోధన ఆటంకాలని కూడా తీసుకుని ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి.